హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెప్పర్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. 4 ఎగ్స్ని తీసుకున్నా. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం 2 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్ని దీనిలో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకేసారి పెట్టి మనం ఫ్రై చేసుకోవచ్చు. సో మిగతా అన్నీ కూడా ఇలాగే పెట్టి మనం ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలో మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. అలాగే పెప్పర్ పౌడర్ అనేది వేసుకుందాం. 1 స్పూన్ వరకు వేసుకోండి, లేదా 1/2 టేబుల్ స్పూన్ నేను వేస్తున్నా. నాకు ఎగ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే చిటికెడ పసుపు, చివరగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఈ ఎగ్స్ని మనం మళ్ళీ టర్న్ చేసుకుందాం. చాలా ఈజీ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇవి చూసారు కదా, మనం సాల్ట్ అన్నీ వేయడం వల్ల కొద్దిగా పొంగినట్టుగా వచ్చింది కదా. సో ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా మనం తిప్పుకోవాలి. చూడండి, మనం అలా తిప్పిన తర్వాత మనకి ఆయిల్ అనేది అసలు కనిపించట్లేదు కదా. అంతే అండి. రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చివరిగా దీనిలో కొద్దిగా కొత్తిమీర కానీ లేదా పుదీనా కానీ యాడ్ చేసుకోండి. టేస్ట్ మరింత బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న పెప్పర్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసి తినేయడమే. Bye friends. Thank you for watching. Please do subscribe. Bye friends.